గోవిందాయ నమః. మొన్న ఇన్స్టాలో ఒక రీల్ చూశాను, నేను ఒక వీడియో. ఒక ఉద్దండ పండితుడు మహానుభావుడు చెప్తున్నాడు కదా, దేవుడికి పూజ చేసి వాడేసిన నిర్మాల్యం అంటే తులసి, పత్రి, పుష్పాలు ఉంటాయి కదా, వడబడిపోయినవి, పూజకు వాడి ఉదయం వాడి సాయంత్రమో రేపో తీస్తాం కదా మనము. వాటినంట ఎక్కడ వెయ్యాలి, ఎలా వాడాలి, అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి దోషాలు సంక్రమిస్తాయి, ఒక చిట్టా విప్పాడనమాట. జనాలు అవన్నీ విని చచ్చిపోవాలి, వేరే మార్గం లేదనమాట. వీళ్ళు బతకనివ్వరు జనాల్ని. ఇంతకీ ఆ ఉద్దండుడు ఏం చెప్తున్నాడంటే, పువ్వులంట దేవుడి దగ్గర నుంచి తీసిన తర్వాత ఆ నిర్మాల్యం గబాలన అవి ఏ రోడ్డు మీద పడి ఏ దారిన పోయే వాళ్ళు తొక్కితే ఆ తొక్కిన వాడికి ఇంట్లో వాస్తు సమస్యలు వచ్చేస్తాయంట. అంటే ఎవడో పూలు వాడాడు, వాడు విసిరేసాడు, అది ఎలాగో రోడ్డు మీద పడింది ఒక పువ్వు, ఎండిపోయిన పువ్వు. అది ఆ విషయం గురించి ఏమీ తెలియని, దాంతో సంబంధం లేని రోడ్డు మీద నడిచే ఒక సాధారణ పౌరుడు తను తొక్కాడు. తొక్కినందుకు వాడికి వాస్తు సమస్యలు వచ్చి వాడి కొంప కూలిపోయి వాడి ఇంట్లో ఏమి కలిసిరాక వాడి ఇంట్లో గ్రహస్థితి అనుకూలించగా వాడికి దరిద్రం బట్టి వాడి కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. అంతేనా? ఆ పూలనట డస్ట్బిన్లో వేసేస్తే గ్రహదోషాలు వచ్చేస్తాయంట, కుటుంబం కుతలం అయిపోతుందంట. ఇంకా ఇలాగ రకరకాలు. మరి ఇప్పుడు ఆ పూలను ఏం చెయ్యాలి అంటే, ఆ పూలనంట ఎండిపోయిన పూలల్లో నిప్పులు వేసేసి ధూపంగా వాడుకోవచ్చంట. ఆ ఎండిపోయిన పూలతోటి మరి అగరబత్తీలు అవన్నీ కూడా చేసేసుకొని వాడుకోవచ్చంట. లేదంటే ఆ ఎండిపోయిన పువ్వులంట కవర్లో పెట్టేసేసి పారుతున్న నదుల్లో విసిరేయారంట. ఇలా చేసేస్తే విశేషమైన పుణ్యం వస్తుందంట. ప్రతి వాళ్ళు ఆరిందల్లా కూర్చొని తలాడించుకుంటూ ఏదో ఒకటి చెప్పేయటం. అదే నాకంట బట్ నాకు ఎవరో ఒకరు మెయిల్ పెడతారు, వాట్సాప్ పెడతారు, లేదంటే ఒక్కోసారి టైం బాగాలేనప్పుడు నేనే చూస్తాను. ఎవరినైనా ఇది చూసి ఎంతమంది చెడిపోతారని చేసి నేను వాళ్ళని వాయించడం. తద్వారా ఇంకా సత్యభామ హిందూ ద్రోహి. అంతే, చెత్తంతా చెప్పాలి. ఎండిపోయిన పూల గురించి, వాడేసిన ఒత్తుల గురించి. మీకు ఇవి ఉంటాయి కదా, ఏమిటి ఆ ప్రమిదల్లో ఏదైనా ఇది బంక ఏమంటారు, జిగట పట్టు ఉంటుంది కదా, ఆ జిగటను ఏం చేయాలి, ఈ చెత్తంతా నీకు చెబుతా కూర్చుంటే గొప్ప హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నట్లు అనమాట. ఈ పిచ్చికి విరువుడు మాట్లాడుతుంటే హిందూ ద్రోహులు వాళ్ళు. మరి దేవుడికి వాడిపోయిన నిర్మాల్యం మీద నిప్పులేసి వెలిగించి ధూపాలు వేసేసుకుంటే పాపం రాదా? ఆ పొలను కాల్చితే రాదా పాపం? అవి సాంబ్రాణి కడ్డీలు చేసేసి, అగరొత్తులు చేసేసి, ధూప స్టిక్కులు చేసేసి వాటిని కాల్చేస్తే పాపం రాదా? రోడ్డు మీద పడితే ఒక వ్యక్తి తొక్కితే వాస్తు దోషాలు వస్తాయంట, మరి తగలేస్తే దోషం వస్తుంది అంటే వీళ్ళకి తోచినవి చెప్తారన్నమాట, లాజిక్ లేని మాటలు. మనం ఏదైనా అడిగాము అంటే ఇంకా అంతే, తిరగబడి వెనక ఉండి ఎవరో ఒకరిని పెట్టించి పనికి మాలిన వాళ్ళని ట్రోల్ చేయించడం. గుర్తుపెట్టుకోండి, దేవుడికి వాడిన పువ్వులు కానీ లేకపోతే పత్రి, తులసి ఏదైనా కూడా మీకు పని అయిపోయిన తర్వాత వాటిని చక్కగా కడంచి తీసేసి క్లీన్ చేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసుకోండి. తులసి అనుకోండి, తులసి వరకు తీసి కొంచెం తులసి ఉంటే దాన్ని మీరు ఒక డికాక్షన్గా చేసేసుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం తేనె కలిపేసి, పసుపు కలిపేసి, గొంతుకి, ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. నేను ఇంతకుముందు కూడా గతంలో నా వీడియోస్లో ఆ విషయం చెప్పాను. తులసి వాడేసింది పారేయకుండా, తులసి కొంచెం ఉంటుంది కదా ఇంట్లో, కొంచెమే వాడతాం కదా, దాని విధంగా నేను గ్రీన్ టీ కింద దాన్ని తీసుకుంటాను ప్రసాదంగా. నాకు హెల్త్కి చాలా మేలు చేసింది కాబట్టి చెప్తున్నా, ఎవరైనా విధంగా ప్రయత్నించండి. లేదు అనుకుంటే మీరు వాడిన ఈ పూలు అవి ఏమేమి వాడతారో వాటిని చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేయండి, దానికి ముడి వేయండి, డస్ట్బిన్లో వేసేయండి, అయిపోయింది అక్కడికి పని. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతిలో సహజంగా పూసేవి. ప్రకృతిలోకి ఒకటి వచ్చింది అంటే పోకుండా ఎందుకు ఉంటుంది? అది పోయేటప్పుడు ఏడుపు దీనికి? మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దేవాలయాల్లో పూజలు చేసిన పూజారులు పోతే వాళ్ళని తీసుకెళ్లి ఊరవతల పడేసి దానం చేయడం లేదా? ఇంక ఇవన్నీ మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ అయిపోతాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి ఇలాంటి పిచ్చి వీడియోలు చూసి అజ్ఞానాన్ని పెంచుకోకండి. విషయం ఏంటంటే, ఎక్కువ ఈ వీడియోలు చూసేసి మోటివేట్ అయిపోయి ఓహో అని గుడ్డలు బాదుకుంటుంది, రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోయేసేసి రకరకాల ప్రశ్నలు వచ్చి వాళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చేయాలి, ఏది చేయకూడదు అనే ఒక డైలమాలో పడిపోయి భయపడిపోతున్న వాళ్ళు ఎక్కువ మహిళలు, భయపెడుతున్న వాళ్ళు మాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. కాబట్టి నేను చెప్తున్నా, నేనైతే ఎప్పుడు ఎవరిని భయపెట్టలేదు, భయం తగ్గించే ప్రయత్నమే చేసుకుంటూ వస్తాను నేను మొదటి నుండి కూడా. దయచేసి వీళ్ళు చెప్పినట్టు కవర్లో మీ వాడేసిన పువ్వులు పెట్టేసి తీసుకెళ్ళి పారే నదుల్లో వాటర్లో వేయకండి. దయచేసి వాటర్ దూషితం అయిపోతుందండి, గుర్తుపెట్టుకొని. నీళ్ళలోకి ఆ పాలిథిన్లు వెళ్ళిపోతాయి, ఆ పువ్వులు అవన్నీ కూడా నీళ్ళలో తీసుకెళ్ళి పడేయకండి. ఇప్పటికే నదులు దూషితం అయిపోయి మనం ఇంకా దూషితం చేయొద్దు, అది పాపం అవుతుంది. నీళ్ళలో ఎందుకంటే వేయడం? వాడేసాము అయిపోయింది, అవి ఎండిపోతాయి, ఇంకా అవి ఎటు పోవాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఒక ప్లాస్టిక్ కవర్లు వేసేసి డస్ట్బిన్లో పడేయండి, ఏమీ కాదు, ఎవరి కాళ్ళ కింద పడవు,
ఏమీ కాదు, దయచేసి నదుల్లో నీళ్ళల్లో వేయకండి. లేకపోతే ఈ వాడిన పూలు మళ్ళీ రీయూజింగ్ అనమాట, అంటే వీటితో ధూప్ స్టిక్కులు చేసేసి ఈ ధూపాలు వేసేసి ఇవన్నీ కూడా మీ వ్యక్తిగతం. నేనైతే ఇలాంటివి ఏమి కూడా ప్రోత్సహించను. ఇప్పుడు ఆ పూలన్నీ కలెక్ట్ చేసేసి వాటిని ఆరబెట్టి వాటిని పొడి కొట్టి వాటిలో కర్పూరం వెళ్ళేసి ఇంత చేసే ఓపిక నాకైతే లేదు. అలాగే జాబ్ చేసుకునే మహిళలు, పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త బిజీగా ఉండే వాళ్ళకి అంత ఓపిక ఉండదు. నాకు ఒకవేళ తీరుకున్నా సరే ఏ పుస్తకాలు చదువుకోవాలనుకుంటానో, వ్యాయామం చేయాలనుకుంటానో తప్ప ఇలాంటివన్నీ పనులు పెట్టుకోవాలని నేను అనుకోను. ఎందుకంటే ఇవన్నీ కూడా చూపిస్తున్నారు ఈ రోజుల్లో, యూట్యూబ్లో అలా చూపిస్తారన్నమాట. వాడేసిన పూలతోటి ఇవన్నీ తయారు చేసుకోండి. ఓకే, ఓపిక ఉన్న వాళ్ళు మీకు ఓకే అనుకుంటే తయారు చేసుకోండి. లేకపోతే వాడిని చక్కగా ఒక కవర్లో పెట్టి డస్ట్బిన్లో పడేయండి. ఏ పాపం రాదు. నేను చెప్తున్నాను, మీ పూలని మీరు దేవుడికి వాడిన పూలు పత్రి వాటిని ఒక కవర్లో పెట్టి శుభ్రంగా కట్టేసి డస్ట్బిన్లో పడేయండి. మీకు ఏదైనా పాపం వస్తే ఆ పాపం నేను తీసుకుంటాను. పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యం మీకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో పాత బట్టలు, రకరకాల వస్తువుల విషయంలో కూడా ఈ వారం ఇవ్వకూడదు, ఆ వారం ఇవ్వకూడదు, రకరకాల ప్రతి ఒక్కరి విషయాలు చెప్పేటప్పుడు పెద్ద ఆనందలు అయిపోతారు శాస్త్రం తెలిసిన వాళ్ళగా. అసలు ఈ పాత బట్టలకి శాస్త్రాలకి ఏ సంబంధం లేదండి. విదేశాలలో అయితే వాళ్ళకి ప్రతి వీక్లో ఒకరోజు సండే కానీ అలా పెట్టుకుంటారంట. వాళ్ళ ఇంట్లో పాత బట్టలు, బొమ్మలు, వాడేసినవి, ఇంకా అవసరం లేనివి ఏమైతే ఉంటాయో స్వచ్ఛందంగా ఒక బోర్డు పెట్టేసి బయట ఇంటి బయట పెడతారట. కొందరేమో సెకండ్ సేల్ పర్పస్ పెడతారు, కొందరు డొనేషన్ పర్పస్ పెడతారు. మీకు నచ్చినవి ఇందులో నుండి మీకు ఉపయోగపడతాయి పట్టుకెళ్ళిపోండి. వాళ్ళకి ఏ దోషాలు అంటుకుంటున్నాయి, వారాలు వర్జ్యాలు చూస్తున్నారా? ఏదైనా దానం ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకండి ఎప్పుడు నీకు దానం చెయ్యాలి, ఇంకో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాధ తీర్చాలి అనే ఆ ఉత్కంఠ ఏర్పడుతుందో, ఆలోచన ఏర్పడుతుందో అంతకంటే మంచి ముహూర్తం లేదు అని కూడా శాస్త్రాలు సెలవించారు. మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం లేదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు, పాత వస్తువులు కానీ ఏమైనా మీరు వాడనివి ఏమున్నా సరే చక్కగా మీరు ఖాళీ ఉన్నప్పుడు వాటిని సర్దుకొని అవసరం లేని తీసి పక్కన పెట్టి ఎవరికి అవి అవసరమో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా ఇచ్చేసేయండి. మీ ఇల్లు ముందు క్లీన్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. అవి కూడా లేని వాళ్ళు వాటిని ఉపయోగించుకుని ఆనందపడతారు. ఏ దోషాలు రావు, దోషాలు వస్తే నేను తీసుకుంటా. కాబట్టి ఈ చెత్తలో పడకండి. ముందైతే అక్కర్లేనివి కొనటం మానేయండి. వాళ్ళు చూపించారు, వీళ్ళు చూపించారు అనేసి. ఏమైనా ఇంట్లో పేరుకుపోయినా కూడా అవి తీసి శుభ్రం చేసేసి చక్కగా ప్యాక్ చేసి ఎవరో ఒకరికి ఇచ్చేయండి, వాడుకుంటారు. దానికి ఏం మీరు ముహూర్తాలు చూడక్కర్లేదు. ఏ దరిద్రం పట్టదు, ఏమీ ఉండదు. ఇంకా ఇంట్లో అవసరం లేని వస్తువులు వదిలించేసుకుంటేనే సగం దరిద్రం పోతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, నీట్గా క్లీన్గా ఉంటుంది, స్పేస్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా అసలు సిగ్గుపడాల్సిన విషయము, దౌర్భాగ్యము, దురదృష్టకరం ఏంటో తెలుసా మీకు? భగవద్గీత ఇలాంటివి మంచి విషయాలు, మనిషిలో జ్ఞానాన్ని, ఒక ఎడ్యుకేషన్ని, ఒక నాలెడ్జ్ని పెంపొందించే విధంగా, విజ్డమ్ వైపు ఒక మనిషిని నడిపించే విధంగా ఉండే విషయాలు ఎవరు మాట్లాడరు. ఎంతసేపు ఉన్న మీ పాదగుడ్డలు, మీ ఇంట్లో మసిగుడ్డలు, లేదంటే మీరు వాడేసి పూజ చేసిన పువ్వుల గురించి, అగరొత్తుల పొగ అయిపోయిన తర్వాత బూడిద ఏం చేయాలి, ఏం చేస్తే ఏ పాపం వస్తుంది, ఏం చేస్తే ఏ పుణ్యం వస్తుంది, ఈ విషయాలే కావాలి. ఈ విషయాలు చెప్తూ ఉంటేనే వాళ్ళు మహామహా గురువులు అయిపోతారు సంఘంలో. జనాలకి ఎప్పుడు 365 రోజులు జీవితం అంతా ఈ విషయాల గురించే భయం ఉంటుంది. ఇంతకు మించి వీళ్ళు ఎదగరు, ఇంతకు మించి సమాజం ఎదగదు. ఇంతకు మించి ఎదిగిన రోజున నీవు ఎందుకు పుట్టావో ఆ ప్రయోజనం తెలుసుకున్న రోజున నీకు మనిషి అనిపించుకోవడానికి అర్హత ఉంటుంది. లేదంటే పశువుల్లాగా మనం కూడా 2 కాళ్ళ ఉన్న పశువులం మనం అయిపోతాం. అజ్ఞానం ఉన్నంత వరకు మనిషి పశువు ప్రాయుడే. ఆ విషయం నేను చెప్పట్లేదు, నేను ఎవరిని తిట్టడం లేదు, శాస్త్రాల్లోనే ఉంటుంది. ఇటు వచ్చి పశువు 4 కాళ్ళు ఉంటాయి, మనిషికి 2 కాళ్ళు ఉంటుంది. 2 కాళ్ళ జంతువు అవుతాడు మనిషి అజ్ఞానంలో ఉన్నంత కాలం. గుర్తుపెట్టుకుని ఆ అజ్ఞానం అనే చీకటిని వదిలేసి జ్ఞానం వైపుకి, ఆ వెలుగు వైపుకి ప్రయాణం చేయండి. ఈ చెత్తంతా వదిలించేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఏమీ కాదు. ఈ ముహూర్తాలు ఎప్పుడు దానం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, వీటికి ఎవ్వరూ భయపడకండి. మంచి మనసుతో ఏదైనా ఇవ్వాలి అనుకున్నదే సరైన ముహూర్తం అనేసి శాస్త్రాల్లో ఎన్నో చోట్ల ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.